ఆచి చికెన్ మసాలా. వైసీపీ నేతలను భూ కబ్జా కేసులు వెంటాడుతున్నాయే. ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా వైసీపీ నేతల భూభాగోతాలు బయటకు వస్తున్నాయే. ఇటీవల బొల్లా బ్రహ్మనాయుడు భూ కబ్జా కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆలోపి మరో వైసీపీ నేతపై భూ కబ్జా ఆరోపణలు రావడం తీవ్ర దుమారం రేపుతుందా? చివరకు ఆ నేత పరారీ కావడంతో ఫ్యాన్ పార్టీ ఇబ్బందుల్లో పడిందే. రాజకీయాల్లో ఆరోపణలు వస్తే ధీటుగా ఎదుర్కోవాలి, కానీ పరారీ కావడం ఏంటని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ వైసీపీ నేత తమ్మినేని సీతారాం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఓ భూ కబ్జా కేసులో నిందితులుగా మారారు. శ్రీకాకుళంలో సంచలనం సృష్టించిన సుమారు 4 కోట్ల రూపాయల విలువైన భూ కబ్జా కుట్ర కేసులో తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. శ్రీకాకుళం పరిధిలోని బలగలో ఓ భూ యజమాని బతికుండగానే ఆయన చనిపోయినట్టు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారనే అభియోగం నమోదైంది. ఆ తర్వాత ఒడిశాకు చెందిన ఒక మహిళను ఏకైక వారసురాలిగా తెరపైకి తెచ్చి ఆ స్థలాన్ని తమ్మినేని సీతారాం కుమారుడి పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్టు గుర్తించారు. ఈ కేసులో అరెస్టు ఖాయం కావడంతో తమ్మినేని తన కుటుంబ సభ్యులతో సహా వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇంట్లో 2 సొంత కార్లు ఉన్నా అనుమానం రాకుండా ప్రైవేట్ ఇన్నోవా కారును రప్పించి అందులో వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. పోలీసులు తమ లొకేషన్ను ట్రాక్ చేయకుండా ఉండేందుకు ఫోన్లను కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పుడు తమ్మినేని సీతారాం పరారీ వైసీపీలో సంచలనం రేపుతోంది. శ్రీకాకుళం రూరల్ మండలం చాపురం బలగమెట్టు దగ్గర 1988లో సత్యసాయినగర్ పేరుతో అందవరపు గోవిందరాజులు అనే వ్యక్తి లేఅవుట్ వేశారు. ఈ లేఅవుట్ వేసిన అందవరపు గోవిందరాజులు మరణించారని, ఆయనకు ఒకే ఒక్క వారసురాలు అందవరపు రజనీ ఉందని నకిలీ పత్రాలు సృష్టించి ఆమె నుంచి మొత్తం 922 గజాల స్థలాన్ని సీతారాం తనయుడు నాని పేరుతో జీపీ చేయించుకున్నారు. అయితే అందవరపు గోవిందరాజులు చనిపోయినట్టు సర్టిఫికెట్ తీసుకొని కుమార్తె రజనీ పేరుతో ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకొని దాన్ని తమ్మినేని కుటుంబానికి అమ్మినట్టు చూపించారు. ఈ మొత్తం కేసులో తీగలాగిన పోలీసులు ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేశారు. అలాగే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్, భార్య తమ్మినేని వాణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు శ్రీకాకుళం ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. సో అంత క్లియర్గా ఉన్నప్పుడు ఇది క్లియర్ క్రిమినల్ కన్స్పిరసీ. ఆ సైట్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి బోత్ పర్చేజర్ ఎవరైతే ఉన్నారో అతను కావచ్చు, సెల్లర్లో ఇదంతా చేశారు. దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసింది అటు సైడ్ హయ్యర్ సైడ్ ఆ వ్యక్తి అయితే, సెల్లర్ సైడ్ సతీష్ అనే వ్యక్తి. పర్చేజ్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ చేస్తారు. పర్చేజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ్మినేని చిరంజీవి నాగ్ అలియాస్ నాని అండ్ దీనికి మొత్తానికి కన్స్పిరసీ కింద ఎవరైతే తీసుకొని వచ్చారో తమ్మినేని సీతారాం గారు, తమ్మినేని వాణి గారు, వీళ్ళు కూడా చేసుకోవాలి. ఇప్పుడు తమ్మినేని కేసు వ్యవహారం కూటమికి బ్రహ్మాస్త్రంలా దొరికింది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న వైసీపీకి చెక్ పెట్టే అస్త్రం టీడీపీకి దక్కిందన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోని రంగంలోకి దిగిపోయిన కూటమి నేతలు వైసీపీ నేతలపై తమ అస్త్రాలను ఎక్కుపెట్టేశారు. మాజీ స్పీకర్ తమ్మినేని భూ అక్రమాలతో పాటు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు భూమి పట్ల చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్ని అక్రమాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు మాజీ స్పీకర్ తమ్మినేని చేసిన పనికి సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని విశాఖ టీడీపీ పార్లమెంట్ సభ్యుడు చోడే పట్టాభిరామ్ విమర్శలు గుప్పించారు. అతను ఎప్పుడు ఇలా నీతి కబుర్లు చెబుతా ఆయన చెప్పిన ఏంటి అక్రమ కేసు ఎప్పుడు కూడా స్పీకర్ గా చట్టాలను గౌరవించాల్సిన స్థానంలో కూర్చున్న తమ్మినేని పదవిని అడ్డం పెట్టుకుని ఒక 4 కోట్ల భూమిని స్కెచ్ చేశాడు. అంటే దాన్ని కబలించడానికి ఒక చర్య జరిగింది. అదేంటో మీకు తీసుకొస్తా ఉన్నా మీ దృష్టికి. ఇప్పుడు అందరి చూపు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు మళ్లింది. గతంలో స్పీకర్ వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో పనిచేసిన ఒక సీనియర్ నేత ఇలా అత్యంత దారుణమైన రీతిలో ఫోర్జరీ పత్రాలతో కబ్జా కుట్రకు పాల్పడితే ఆయనను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, లేక ఎప్పటిలాగే వెనకేసుకొస్తారా అనే ప్రశ్నలు విపక్షాల నుంచి కాకుండా సామాన్య ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
క్రమశిక్షణ పాటించని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను దూరం పెట్టి పార్టీ నిజాయితీని నిరూపించుకుంటారా, లేక తమ్మినేని లాంటి నేతలను జగన్ వెనకేసుకొస్తారా అనేది హాట్ టాపిక్గా మారింది. అయితే వైసీపీలో మరో వర్గం మాత్రం ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో భూ కబ్జాలు, నకిలీ పత్రాల నేరారోపణలు మోస్తున్న వారిని పార్టీలో కొనసాగిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి అరాచక శక్తుల రక్షణ కవచం అనే ముద్ర పడితే అది రాబోయే రోజుల్లో పులుముకునే వ్యతిరేకతను మరింత పెంచుతుందని, తమ్మినేని లాంటి వారిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధినేతపై ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.